హలో. ఈరోజు అసలు యాక్చువల్లీ వ్లాగే పెట్టకూడదేమో పెట్టనేమో అనుకున్నాను. బట్ చిన్నదైనా పెడదాము అనేసి మళ్ళీ ఈరోజే నేను ఇది రికార్డ్ చేసుకొని పెడుతున్నాను. యాక్చువల్ టెడ్డీ బర్త్డే కదా, నిన్నంతా చాలా బిజీగా ఉన్నాను. అసలు ఎడిటింగ్కి వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి అస్సలు టైం దొరకలేదు. ఇంకా చిన్న వ్లాగ్ అయినా పెట్టేసేయాలి అనుకొని ఇంకా వ్లాగ్ పెడుతున్నాను మీ అందరి కోసం. సో ఈరోజు టెడ్డీ బర్త్డే కాబట్టి September 1 టెడ్డీ బర్త్డే. చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను. అయినా కానీ మీ అందరిని వదులుకోలేను కదా, అందుకనే వ్లాగ్ పెట్టేస్తున్నాను. ఈ చిన్న వ్లాగ్ చూసి పెట్టేసేయండి. లూజ్గా కొద్దిగా పైన మా ఫిజ్ గాడు మార్నింగ్ రెడీ అయిపోయాడు. ఎందుకు ఏంటి అనేది చూస్తూ ఉండండి, చూపిస్తాను. ఇంకా అవ్వ చూసారా ఎంత మంచిగా మాస్క్ వేసుకొని వచ్చి శానిటైజ్ చేసుకుంటా ఉందో. షూట్ చేసి మీ అందరితో షేర్ చేయాలి అనిపించింది. అవ్వ హ్యాండ్ బ్యాగ్ చూసారా ఎంత బాగుందో, దాంట్లో పెట్టుకొని వస్తుందన్నమాట. మాస్క్, శానిటైజర్ అన్నీ మాస్క్ మళ్ళీ తీసేసి దాంట్లో పెట్టేస్తుంది. ఓన్లీ ఇవే కాదు, చాలా ఇంపార్టెంట్వి కూడా ఉంటాయి. ఇంక నా కమింగ్ బ్లాగ్లో షూట్ చేస్తున్నాను, అప్పుడు షేర్ చేస్తాను మీతో. ఇంకొకటి ఏమంటే లాస్ట్ వ్లాగ్ అంటే నేను ఎప్పుడైనా అవ్వని చూపిస్తాను కదా, అప్పుడు ఎవరో కామెంట్ చేశారు ఏమంటే ఆంటీ అవ్వ అలా ఉంటారు కదా, ఆంటీ పైన కూర్చొని ఉంటారు, అవ్వ కింద కూర్చుంటుంది. మీ అత్తయ్య పక్కనే కూర్చోవచ్చు కదా, అవ్వ కూడా కూర్చోమని చెప్పచ్చు కదా మీరు అనేసి అడుగున్నారు కామెంట్లో. యాక్చువల్లీ నేను, మోహన, సుదర్శన్ మేమందరం ఉంటాం కదా, అప్పుడు కూర్చున్నప్పుడు మాతో పాటు అవ్వ కూడా చైర్లోనే ఇలానే కూర్చుంటుంది. బట్ ఆంటీ పక్కన కూర్చోవాలంటే మాత్రం కింద కూర్చుంటుంది. ఏమంటే ఆంటీకి రెస్పెక్ట్ ఇస్తుంది అవ్వ, ఆంటీ దగ్గర పని చేసింది కదా, సో అట్లే అలవాటు అనమాట. అది ఇంత ముందు కూడా చెప్పున్నాను మీకు. అంతేగాని ఏదో డిఫరెన్షియేట్ చేయాలి అలా ఇలా అనేసి ఏమీ లేదు. దాయాలు ఆడుకుంటారు, ఇద్దరు కింద కూర్చొని ఆడుకుంటారు. ఇలా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా ఇంకా కింద కూర్చుంటుంది అనమాట ఆంటీ పక్కన అవ్వ. దెన్ ఇక్కడ మోహన చూసారా రెడీ అయిపోయింది. మోహన ఇంకా ఫిజ్ గాడు, రూబీ, కుమార్, మా టెడ్డీ వీళ్ళందరూ ఏమంటే కోడూరుకు వెళ్తున్నారు. ఇంకా కోడూరు అంటే చాలామందికి తెలియకపోవచ్చు, మోహన వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అనమాట అది. అంటే కోడూరు పక్కన విలేజ్. ఇంకా నేను కోడూరు అని చెప్తా ఉంటాను. ఎందుకు వెళ్తున్నారు అంటే పీర్ల పండగ అంటారు కదా, సో వాళ్ళ ఊర్లో పీర్ల పండగ చాలా బాగా చేస్తారు. అంటే మన ఊర్లో జాతర అలా చేస్తారంటారు కదా, సో అలా మోహన వాళ్ళ ఊర్లో పీర్ల పండగ చేస్తారు, అందుకే వెళ్తున్నారు. అబ్బో ముందు జాగ్రత్త, ఎంత ముందు జాగ్రత్త. సుదర్శన్కి క్వైట్ ఆపోజిట్ మోహన కుమార్. ఇంకొక బ్యాగ్లో పెట్టుకోవచ్చు కదా. మా కుమార్ ఏమంటే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. యాక్చువల్లీ ఇంత ముందు ఏమంటే మోహన బెగ్ చేసుకుంటా ఉండేది, వెళ్దాం ఊరికి అప్పుడు కుమార్ అసలు వచ్చేవాడే కాదు. పాప మోహన ఫేస్ ఇంతే అయిపోయి ఉండేది. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ అయిపోయారు. ఎట్లా అంటే కుమార్ తొందర పెడుతున్నాను, వెళ్దాం ఊరికి రా, రెడీ అవ్వు అనేసి కార్లో కూర్చోవడము, గబగబా రమ్మని చెప్పడము, ఇంకా ఎక్స్ట్రాగా 2 డ్రెస్సెస్ పెట్టమని చెప్పడము. సో అలా అయిపోయాడు మా కుమార్. ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్దామా మోహనతో అనేసి ఉన్నాడు అనమాట. అంటే ఇంతకుముందు అక్కడ టైం అయిపోతా ఉంది, వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు, వెళ్దాం పద రావేంటి అనేసి మోహన్ అడుగుతూ ఉండేది కుమార్ని. ఇప్పుడు అలా కాదు, కుమార్ చెప్తున్నాడు ఒక టైం అయిపోతుంది ఎంతసేపు రావా అనేసి. ఇంకా హెల్ప్ చేస్తున్నాడు కూడా మోహనాకి సర్దుకోవడంలో, ఫిజ్ గార్డ్ విషయంలో, సో అన్నిట్లో హెల్ప్ చేసేస్తున్నాడు. బట్ ఇంకొకటి ఏమంటే మా అత్తయ్యకి ఇష్టం ఉండదు వీళ్ళు కోడూరుకు వెళ్ళడము. ఏమంటే చాలా మిస్ అయిపోతానే వీళ్ళని అనేసి ఫీల్ అయిపోతూ ఉంటారు. కోడూరుకు వెళ్తున్నారంటే మా ఆంటీ పాపం చాలా డల్ అయిపోతారు ఎప్పుడు, అంతే అసలు. ఎంతసేపు 1 అవరే కదరా జర్నీ. అలానే చాలా రోజులు వెళ్ళేసి ఉండిపోతుందా అంటే అలా ఏం లేదు, జస్ట్ 2 డేస్ వెళ్ళేసి వచ్చేస్తారు మళ్ళీ. ఇంకా మా మోహన వెళ్ళిపోతా ఉందంటే నాకు కూడా బోర్ కొడుతుంది. చూడాలి ఎలా ఉంటుందో. యాక్చువల్లీ మోహన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే కూడా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ అంత టైం లేదనమాట నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అందుకనే జస్ట్ ఇదేమంటే August 28th వ్లాగ్, 8th డే చేసిన వ్లాగ్ అనమాట. ఇంకొకటి ఏమంటే టెడ్డీని వెళ్ళొద్దని చెప్పాను. హ్యాపీ ఒక్కటే అయిపోతుందిరా, టెడ్డీ వెళ్ళొద్దురా, పాపం రా, ఏడుస్తుందిరా హ్యాపీ అనేసి అన్నాను, కానీ వినలేదు టెడ్డీ.
వినకుండా వెళ్తాను ఆశక్క అనేసి పాపం పోనీలే అని చెప్పేసి ఇంకా పంపిస్తున్నాం. అక్కడ అందరు ఉంటారు కదా, ఫెస్టివల్ లాగా ఉంటుంది. మెయిన్గా రూబీ వెళ్తుంది, అక్కడ టింకు ఉంటుంది. సో అలా అనమాట. సరే వెళ్ళొచ్చు రానీలే అనేసి పంపిస్తున్నాం. పాపం హ్యాపీ ఒకటే అయిపోతుంది. అదొకటి, ఒకరి కోసం ఒకరి ఎంజాయ్మెంట్ ఎందుకులే అనేసి పంపిస్తున్నాం అనమాట. తాతకు బాయ్ చెప్పు. ఇంకా హ్యాపీని పంపించలేం కదా, చిన్న పాప, నేను ఉండాలి కంపల్సరీగా. ఇంకా నేను వెళ్ళడం లేదు. సో టెడ్డీ అయితే హ్యాపీగా ఉన్నాను. టెడ్డీ ఇంకా మోహన్ నాకు హెల్ప్ చేస్తుంది కూడా. సో టెడ్డీని పంపిస్తున్నాను. అవునరా, టింకు తేడానికి వెళ్తా ఉందంట. అసలు నీకేం తెలుసు వాడి గురించి? అదే అవునా నాన్న? టింకు అక్క నేను అడిగానని చెప్పురా. టింకు అక్కని తీసుకురా, ఆడుకుందాము. వెళ్ళిపోయింది బేబీ. అమ్మాయి తీసుకుంటుందండి. ఒరే కమ్మలు, అయ్యయ్యో. ఏయ్ వేసుకోరు నీరా ఫిజు, వాడికి కూడా ఒకటి. నీది వాడికి వేయకు మోనా, వాడికి లేదు చిన్నది, వాడైనా వేసుకుంటాడు పాపం చిన్న పిల్లడు. అర్జున్ నవ్వుకుంటున్నాడు, వాడే జోకర్ లాగా ఉన్నాడు మరి వేసుకుంటే. ఏ రూబోడా కుమార్ వేసుకున్నాడా? పడేసాడు చూడ టిఫిన్లో. బాయ్ ఫిజు, బాయ్ ఫిజ్ నాన్న, ఇక్కడ రా. అవ్వకు చెప్తున్నాడు బాయ్. వెరీ గుడ్, బాయ్. ఏం కావాలరా? ఏదో కావాలి. రూబోడా నువ్వు భలే ఉన్నావురా రూబోడా. ఏ ఏ ఏ ఏ రూబీ నన్ను ఫొటోస్ తీసుకోరా, చూస్తాను. నా వాట్సాప్ పంపించు. ఉన్ని మోనే పాపం ఏదో నాన్న. ఇంకా మా అత్తయ్య ఊరగాయ అవన్నీ వేశారు కదా, నార దెబ్బకాయ ఊరగాయ, టమాటా ఊరగాయ అవన్నీ తీసుకెళ్ళమనేసి అడుగుతూ ఉన్నారు. మా కుమార్ మోహన కంటే ఫస్ట్ ఆన్సర్ చేసేస్తున్నాడు. ఏమంటే అక్కడ చాలా ఉన్నాయి, ఎక్కడికంటే ఎక్కువ ఏం అవసరం లేదులే అనేసి అంటున్నాడు. స్టైల్ చూడు మోహన, వాడి స్టైల్. వాడు బాయ్ చెప్పేశాడు, వాడు గుడ్ బాయ్. వాడు నాకు చెప్పమంటే అవ్వకు చెప్పాడు మోహన వాడు బాయ్. బాయ్ కుమార్, బాయ్ నాన్న. వాళ్ళలాగా ఉండాలి మోహన్. బాయ్ మోహన్. ఆంటీని అడిగానని చెప్పు మోహన్న. ఫస్ట్ టైం ఏంటో టెడ్డీని నాకు ఇష్టం లేకుండా పంపిస్తున్నాను. నా మాట ఫస్ట్ టైం వినకుండా వెళ్తా ఉంది టెడ్డీ. చాలా హర్ట్ చేసింది అసలు చెప్పాలంటే. ఇంకా మోహన వేసుకుంది కదా నెక్ చైన్ ఒకటి హారం లాగా ఉంది. సో అది కూడా నేను లాస్ట్ వ్లాగ్లో మంజులా గురించి చెప్పాను. సో తన దగ్గరే ఉన్నాను, బెంగళూరులో ఉన్నప్పుడు ఉన్నాను దాన్ని. ఇంకా ఈ శారీ అడుగుతారేమో మళ్ళీ మీరు. శారీ కూడా నేను మీకు చూపించలేదు, బట్ నేను సుజాత అనేసి నా సబ్స్క్రైబర్, తన దగ్గర ఉన్నాను. ఇంకా బ్లౌజ్ చాలా బాగా కుట్టించుకుంది. మనోహర నా దగ్గర చెప్పి కుట్టించుకుందంట, చాలా బాగా కుట్టించింది. పాప మా అత్తయ్య చూసారా, దగ్గర ఉండి మరీ సెండ్ ఆఫ్ చేస్తున్నారు. మా అత్తయ్యని చూస్తుంటే ఒక్కొక్కసారి మరి జాలేస్తూ ఉంటుంది ఆంటీని చూస్తుంటే. పాపం బాధగా సెండ్ ఆఫ్ చేస్తున్నారు అసలు అక్కడ. యాక్చువల్ సుదర్శన్ ఏమంటే, అమ్మ నువ్వు కూడా వెళ్ళేసిరా అమ్మ, అక్కడ పండగ కదా, పీర్ల పండగ అంటే చేస్తావు కదా, నీకు ఇష్టం కదా, వెళ్ళు అనేసి చాలాసేపు అడిగాడు. వద్దులే నైనా వాళ్ళు వెళ్ళేసి వచ్చేసానులేనైనా అనేసి అనింది అనమాట. ఇంకా ఈ మధ్యలో మీకు సుదర్శన్ హ్యాపీ కనిపించలేదు కదా, సో వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చోన్నారు. ఏమంటే హ్యాపీ కొంచెం పాపం దిగులుగా ఉంది, తను కూడా వెళ్ళాలి అనేసి. అందుకని వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పకుండా ఇంకా హ్యాపీకి వెళ్ళారనమాట. దెన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను మీతో వీడియో షూట్ చేశాను కదా లాస్ట్ వ్లాగ్లో, అప్పుడు అనమాట. ఇంకా ఇది నెక్స్ట్ ఇంకా మేము టౌన్కి వెళ్తామని చెప్పాను కదా, అక్కడ నుండి అనమాట.
కదా అమ్మ వద్దు కదా పద రెడీ వస్తా అంటే యాపిక్ చెప్పామన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి ఏడుస్తూ ఉంటే పోనీలే మనం టౌన్కి వెళ్దాము, టెడ్డీ అక్కకి గిఫ్ట్ తీసుకొద్దాము, మనం వెళ్దాం టౌన్కి, టెడ్డీ అక్క రూబీ అక్క వాళ్ళు ఎవరు వద్దు అని చెప్పేసి చెప్పాము. ఇంకా దాని తర్వాత కామ్ డౌన్ అయింది, బాగా రెడీ అయింది. సో అప్పుడు ఇంకా టౌన్కి వెళ్తున్నాము. ఇంకా నేను ఈ మధ్య ఏమంటే నేను 4 డ్రెస్సెస్ యాక్చువల్లీ ఫస్ట్ 2 తీసేసుకుందాంలే, బాగుంటే మళ్ళీ ఇంకా 2 తీసుకుందాము అనుకున్నాను. నా సబ్స్క్రైబరే తను భావన అనేసి. సో భావన దగ్గర నేను 2 డ్రెస్సెస్ కావాలి భావన, మంచి అంటే తను స్టేటస్ పెడతా ఉంటుంది, నచ్చుతాయి కదా, అలాంటప్పుడు చూసి ఇంకా 2 తీసుకుందాము, ఇంకా ఏం లే దగ్గర ఇప్పుడు ప్రెసెంట్. అందుకని తనేమంటే అక్క ఇంకా 2 తీసుకోండి అక్క, రీజనబుల్ ప్రైస్ అక్క, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అక్క అనేసరికి ఇంకా నేను 4 ఆర్డర్ చేశాను దాని దగ్గర. 2 ఫస్ట్ వచ్చాయి, 2 మళ్ళీ నెక్స్ట్ వచ్చాయి అనమాట. ఇంకా ఫస్ట్ 2లో నేను సెలెక్ట్ చేసిన ఈ డ్రెస్ చాలా నచ్చింది, అందుకే జస్ట్ మీ అందరికి చూపిస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు. ఇంకా మిగతా ఉన్నాయి కదా ఆ 3 ఇంకా కొంచెం లూజ్గా ఉన్నాయన్నమాట. సో వాటికి ఆల్టరేషన్ చేసుకోవచ్చు, అట్లే ఎలాగో వెళ్తున్నాను కదా అనేసి ఇంకా బ్యాగ్లో పెట్టుకున్నాను. మళ్ళీ నేను ఎట్లా వేసుకుంటూ ఉంటాను కదా అప్పుడు చూపిస్తాను. ఇంకా ఈ డ్రెస్ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో తను లింక్ ఇస్తాను నేను, కావాలంటే చెక్ చేయండి. చాలా బాగున్నాయి, ఇంకా చాలా క్యాజువల్గా ఉంటాయి. ఇంకా వీటి ప్యాంట్స్ ఏమంటే అది ప్లాజో టైప్ అనమాట, లూజ్గా ఉంటాయి. ఇప్పుడు అది ఫ్యాషన్ కదా, సో అలాంటివి తీసుకున్నాను. ట్రై చేయండి మీరు కూడా, నచ్చితే నేను డిస్క్రిప్షన్లో తన లింక్ ఇస్తాను. తన పేరు భావన. సో ఫైనలీ టౌన్కి స్టార్ట్ అయిపోయాము. చెప్పాను కదా టెడ్డీ బర్త్డేకి గిఫ్ట్ ఆ రోజు దొరకలేదు, వీకెండ్ రమ్మన్నారు. సో మళ్ళీ వెళ్ళి ట్రై చేద్దాం అనేసి ఇంకా మళ్ళీ వెళ్తున్నాము. అలాగే టెడ్డీకి డ్రెస్సెస్ కూడా తీసుకోవాలి. సో డ్రెస్సెస్ షాపింగ్ కూడా అయిపోతుంది కదా, పనిలో పని అన్నట్టుగా వెళ్తున్నాము. చూడాలి ఎలా ఉంటుందో. ఫస్ట్ వచ్చేసి నా కుర్తీస్ ఉన్నాయి కదా, సో అవి ఆల్టరేషన్కి ఇద్దామనేసి ఇంకా ఇక్కడ ఈ షాప్ ఓపెన్ ఉన్నిందనమాట. అసలు యాక్చువల్లీ నాకు తెలియదు ఇది బైరాగి పట్టేడా, అసలు లాక్డౌన్ కదా, అంటే 5 వరకు ఓపెన్ ఉంటాయి. సో అక్కడ ఇంకా ఆ షాప్ ఓపెన్లో ఉండింది. ఇంకా అక్కడ ఆల్టరేషన్కి అవి ఇచ్చేసాను, హాఫ్ అన్ అవర్లో ఇచ్చేస్తానని చెప్పాడు ఆ అన్న. ఇంకా అక్కడ ఇచ్చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. తిరుపతిలో మళ్ళీ ఎంత ఎండు ఉందంటే అంత ఎండు ఉంది. ఇంకా కోకోనట్ వాటర్ తాగాలనిపించింది, చాలా రోజులు అయిపోయింది ఇలా టెంకాయ వాటర్ తాగి. ఇంకా నేను యాపీ సుదర్శన్ ముగ్గురం తాగాము. రోజు కోకోనట్ వాటర్ తాగితే ఎంత మంచిదో కదా, మన హెల్త్కి మంచిది, మన హెయిర్కి మంచిది. నేను అదే ఆలోచిస్తుంటాను ఎప్పుడైనా టెంకాయ వాటర్ తాగుతున్నాను అంటే నా హెయిర్ కోసము, స్కిన్నే గుర్తుకొస్తుంది. అబ్బా ఎంత హెల్తీగా తాగాం కదా ఈరోజు, ఎంత మంచిదో కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు టెడ్డీ చిన్నగా ఉండింది, అంటే టెడ్డీ యూకేజీ అనమాట. స్కూల్ తీసుకెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మెయిన్గా సమ్మర్లో అప్పుడు ఎవ్రీడే నేను టెడ్డీ ఇద్దరం తాగేవాళ్ళం. అక్కడ బైక్ ఆపేసి తాగేసి మళ్ళీ వెళ్తూ ఉండేవాళ్ళము. మెయిన్గా ఏమంటే అది మంచిదే మన హెల్త్కి, చాలా చలువ చేస్తుంది కదా అని కాదు, నా హెయిర్కి మంచిది కదా, స్కిన్కి మంచిది కదా అనేసి అనుకుంటూ ఉంటాను. ఇంకా మీకు ఎప్పుడైనా కనిపించాయి, మీకు తాగాలి అనిపించింది, లేదు చాలా ఉన్నాయి మీ ఇంట్లో కానీ అక్కడ పడేసి ఉంటాము, తాగము పెట్టము అట్లా అనుకునే వాళ్ళు అలా వద్దు, తాగండి. ఇంకా ఇక్కడ చూస్తే సునీల్ మొబైల్స్, మా సునీల్ షాప్ అదే అనమాట. చెప్తాను కదా మా సునీల్ షాప్ అనేసి. సో అక్కడికే వచ్చి ఇంకా మళ్ళీ అక్కడే ఉంటాడు ఆఫ్టర్నూన్ వరకు, మళ్ళీ లంచ్కి వస్తాడు అలా అనమాట. మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ నైట్ వస్తాడు. ఇంకా టెడ్డీ బర్త్డేకి ఏం గిఫ్ట్ అనేసి చాలామంది, అంటే నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పలేదు బట్ చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ట్యాబే ఉంటుందనేసి. అవునండి టెడ్డీకి ట్యాబ్ ఇద్దామనేసి నేను సుదర్శన్ ఇంకా అమెజాన్లో చూసాము, ఆన్లైన్లో చూసామంట. అది ఇప్పుడే కాదు ఎప్పుడో వస్తుందంట. ఇంకా ఇక్కడ ఒక షోరూమ్ ఉండింది, సో అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనేసి ట్రై చేసాము. వీళ్ళు ఏమంటే వీకెండ్ రమ్మన్నారు. ఇంకా 128 GB ఇది తీసుకోవాలి అనుకున్నాము. సో అది కావాలంటే ఇంకా 32 GB ఆల్రెడీ ఉంది, 128 GBది లేదు. సో ఈ వీకెండ్ వస్తుంది అప్పుడు రండి అన్నారు. ఇంకా అందుకు ఇక్కడికి వచ్చాము. బట్ అక్కడ ఏమంటే వాళ్ళు ఇంకా రాలేదు సార్, వస్తుంది అనుకున్నాము అనేసి అన్నారు. ఇంకా వెయిట్ చేస్తున్నాము. చాలా డిసప్పాయింట్ అయిపోయాం మళ్ళీ మేము. ఏమంటే ఆ రోజు కూడా మాకు అసలు వస్తుందో ఇస్తారా ఇవ్వరా అనేది తెలియలేదన్నమాట. చాలాసేపు వెయిట్ చేసాము అక్కడ దానికోసము. ఇంకా తిరుపతిలో ఇంకెక్కడా లేదు, ఇదొక్క షోరూమే ఇక్కడ ఉండేది. బెంగళూరులో అయితే ఈజీగా దొరికిపోయి ఉంటుందేమో, బట్ ఇక్కడ వీళ్ళు అదే అనమాట. సుదర్శన్ చూస్తున్నారు కదా అది. సో అది యాక్చువల్లీ డిస్ప్లే పెట్టుంటారు కదా, సో అది
టెడ్డీకి తీసుకుందాము, సర్ప్రైజ్ చేద్దాము అనుకున్నాము. బట్ మాకు అక్కడ దొరకలేదు. మళ్ళీ ఏమంటే వాళ్ళు మండే వస్తుంది సార్ అని చెప్పారు. సో టెడ్డీ బర్త్డే ట్యూస్డే కాబట్టి మండేకి వచ్చేస్తుందిలే, అయితే మండే వచ్చి తీసుకెళ్ళిపోతాము అనేసి పక్కా చెప్పారనమాట. మండే వచ్చేస్తుంది అనేసి ఫస్టే బిల్ పే చేస్తాము అని చెప్పాము. లేదు సార్, ఆ రోజు వచ్చిన తర్వాత పే చేయండి అనేసి అన్నారు. సరే అనేసి ఇంకా మండే కోసం వెయిట్ చేద్దాం అనేసి ఇంకా మళ్ళీ టెడ్డీకి డ్రెస్ అని చెప్పాను కదా, సో అక్కడికి అంటే అన్లిమిటెడ్ సుదర్శన్ టెడ్డీకి డ్రెస్ అంటే అన్లిమిటెడ్ అయినా ప్యాంట్లూన్స్ అయినా అక్కడికే తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా అన్లిమిటెడ్కి వెళ్ళాము, అక్కడ చాలా చూసాము. టెడ్డీకి బర్త్డే డ్రెస్ లాగా అసలు ఎక్కడ ఏం అనిపించలేదు, జస్ట్ క్యాజువల్గా ఉన్నాయన్నమాట. నాకు అసలు ఇంట్రెస్ట్ రాలేదు మళ్ళీ అన్లిమిటెడ్కి వెళ్ళి షాపింగ్ చేయాలి అంటే. తెలుసు కదా అక్కడ ఎలా ఉంటాయి, నార్మల్ క్యాజువల్ డ్రెస్సెస్ ఉంటాయి, పార్టీ వేర్ అనేసి అలా అంత మంచిగా ఏం ఉండవు. కానీ ఇది ఒకటి కొంచెం బాగా నచ్చిందనమాట, ఈ ఫ్రాక్ పార్టీ వేర్ది. సో తీసుకుందాం అనిపించింది. ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయింది. తర్వాత ఇంకా వచ్చేస్తున్నాం, ఇంకెక్కడైనా చూద్దాము అనుకున్నాం. మళ్ళీ యాక్చువల్లీ చాలా ఎండగా ఉండింది, బైక్లో వచ్చాము, యాపీతో వచ్చాము మెయిన్గా. ఇంకా యాపీ ఏడిపిస్తూ ఉంది అనేసి సో ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దులే, మళ్ళీ కావాలంటే వద్దాము అనేసి ఇంకా అక్కడ నుండి బయలుదేరేసాము. ఇంకా టైలర్ అన్న అక్కడ ఇచ్చున్నాను కదా, నా కుర్తీస్ ఇచ్చున్నాను. సో అక్కడ ఆన దగ్గరకు వెళ్ళేసరికి ఓన్లీ 2 కుర్తీస్ స్టిచ్ చేసి ఉన్నాడు, 1 స్టిచ్ చేసి ఉన్నాడు. ఇంకా ఇది స్టిచ్ చేయాలన్నమాట. ఇదేమంటే దీనికి సైడ్స్ థ్రెడ్స్ లాగా ఇచ్చున్నారు, అది పెట్టాలా కట్ చేసేలా అడగడానికి అది అలాగే పెట్టేసి ఉన్నాడంట. ఇంకా నేను వెళ్ళిన తర్వాత దాన్ని ఇంకా ఆల్టర్ చేశాడు. దాని తర్వాత ఇంకా మళ్ళీ మేము ఇక్కడ నుండి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా లాస్ట్ బ్లాగ్లో చాలామంది కామెంట్ చేశారు, చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తూ కామెంట్ చేశారు, చాలా సపోర్ట్ చేస్తూ కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను, టెడ్డీ బర్త్డే వల్ల రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను, చాలా బిజీ అయిపోయాను అసలు. అన్నీ ఇంకా మేమే చూసుకోవాలి కదా, సో అస్సలు టైం ఉండడం లేదు ఈ మధ్య నాకు. ప్లీజ్ ఏమనుకోవద్దు, చాలా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకవేళ కావాలంటే దానిలో కమెంట్స్లో వెళ్ళి చూడండి, శ్రీలక్ష్మి అని, హేమ బాల అనేసి, ఓ మై గాడ్ ఎంత పెద్ద కామెంట్స్ పెట్టారో వాళ్ళు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఈ డ్రెస్ తీసేసి చేంజ్ చేసేద్దాము అనుకుంటా ఉన్నాను. అప్పుడు ఈ షూట్ చేసుకున్నాను, జస్ట్ మళ్ళీ ఒకసారి చూపిద్దాము మీకు ఈ టాప్ అనేసి. యాక్చువల్లీ లాస్ట్ బ్లాగ్లో ఏమంటే నాకు 100K అవ్వడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో అవుతుంది, వ్లాగ్స్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెరగరు తొందరగా అలా అనేసి చెప్పాను. అంతేగాని నా వ్లాగ్స్లో కొంచెం తేడాగా ఉంది, వ్యూస్ రావట్లేదు అలానే అసలు ఫీల్ అవ్వలేదు. సో మీరందరు కొంచెం అలా అనేసి అనుకున్నాను అనుకొని చాలా మెసేజెస్ వచ్చాయి. సో అలా అస్సలు అనుకోలేదు. నాకు నాకు టైం లేక, ఇంకొకటి ఏమంటే నాకు హెల్త్ బాగాలేక నేను నా వ్లాగ్స్ సరిగా పెట్టకుండా డిలే అవుతున్నాయి కాబట్టి సబ్స్క్రైబర్స్ తొందరగా పెరగరు. సో అంతే నా ప్రాబ్లం, ఇంకేం లేదు. అదే మీ అందరితో అక్కడ షేర్ చేసుకున్నాను. బట్ మీకు వేరే కొంచెం అర్థమైనట్టుంది, చాలామందికి వాళ్ళు నాకు మళ్ళీ వాట్సాప్లో ఇలా పెడితే బాగుండాషా, అలా పెడితే బాగుంటుందేమో, ఇలా పెడితే వ్యూస్ వస్తాయేమో, సో అలా చెప్తున్నారు. యాక్చువల్గా మీరు ఏమనుకోవద్దు ఎవరు, నేను అందరిలాగా పెట్టలేను. మీరు చాలా కోరుకుంటూ ఉంటారు కదా ఏమంటే డిఫరెంట్గా పెట్టాషా అనేసి. బట్ నా లైఫ్ స్టైల్, నేను ఎలా ఉంటాను, నా ఫ్యామిలీ నన్ను ఎలా ఉంటుంది, మేమందరం ఎలా ఉంటాం అనేది నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు రివ్యూస్ ఇస్తూ ఉంటాను, సో డిఐవైస్ చేస్తూ ఉంటాను. సో అదే అనమాట నా వ్లాగ్స్. అంతేగాని దానికి మించి నేను ఇంకా డిఫరెంట్గా అలా ఏం చేయలేను. ఇంకా నాకు తెలిసి మంచి మంచి రెసిపీస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీ అందరికి నా వ్లాగ్స్ ఇష్టమే కదా మరి. ఇంకా ఆ రోజు అను వచ్చింది, అను ఆడుకుంటా ఉండింది యాపీతో. సో హ్యాపీకి అలా టైం పాస్ అయిపోయింది. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడతో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.